అందరికీ నమస్కారము. సందడే సందడి సంక్రాంతి పండుగ వచ్చిందంటే పిండి వంటలు ఏం చేయాలి, ఎట్లా చేయాలి అని అనుకోవడమే సరిపోతుంది. మళ్ళీ మనకు పని కూడా ఎక్కువ ఉంటుంది. పండుగ అప్పుడు ముగ్గులు వేసుకోవడమే పెద్ద సందడి. ఇంకా అలాంటప్పుడు ఈజీగా అయిపోయేటి, టేస్ట్గా ఉండేటి, ఇంట్లో మనకు ఏమున్నా లేకున్నా మనకు ఉన్న వాటితోటి టేస్ట్గా చేసుకోవడం ఎలానో చూసేద్దాము. ఇలా ఒక కప్పు మనము ఏ కప్పుతోటి పుట్నాలు తీసుకుంటామో అదే కప్పుతోటి పిండి తీసుకోవాలి. పప్పులు తేవడం, ఎండబెట్టడము అని అనుకోకుండా ఇలా పుట్నాలు తెచ్చుకొని మనము ఒక గ్లాస్ అయితే తీసుకున్నాము మేము. ఈ గ్లాసు పుట్నాలు అయితే గ్రైండర్కి వేసేసాము. పౌడర్ కూడా ఒక నిమిషంలో అయిపోతుంది. ఎంత మెత్తగా అంటే కుంకుమ కంటే మెత్తగా అయిపోతుంది ఊరికేనే. అసలు అంత తొందరగా పుట్నాల పౌడర్ అయితే అంత ఈజీగా మనకు ఈ గ్లాస్ తోటే ఒక గ్లాస్ పుట్నాలు, 3 గ్లాసుల బియ్యం పిండి, పట్టించిన బియ్యం పిండి తీసుకోవాలి. ఇలా ఈ పిండి మనం బేషన్లో పోసిన తర్వాత తగినంత సాల్ట్, ఒక ఓమ, పిల్లలకు ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. మనకు ఓమ ఒక గుప్పెడు ఓమ బాగా నలిచి చేతులు వేసుకొని నలిచి వేసేసుకోవాలి. ఇంకా దీంట్లో నువ్వులు ఉన్నా లేకపోయినా టేస్టే ఉంటుంది. ఇంకా నేను ఇప్పుడైతే నువ్వులు వేయలేదు. టేస్ట్ బాగుంటాయి, ఇట్లా చేసి చూడండి. మనకు నువ్వులే కావాలి, నువ్వులు లేవు కదా అని చేసుకోవడం మానేయకుండా ఇలా నువ్వులు లేకుండా కూడా టేస్ట్ బాగుంటుంది. మనకు కొంచెం ఒక్క స్పూన్ నెయ్యి వేసేసుకోవాలి. నెయ్యి లేకపోతే మనము కొంచెం గోరువెచ్చటి ఆయిల్ అయినా పోసేసుకోవచ్చు. పోసి మంచిగా పిండి మొత్తము బాగా కలపాలి. సాల్టు, పుట్నాల పిండి అంత మంచిగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇంకా దీంట్లో ఉంటే ఒక స్పూను శనగపిండి కూడా వేసేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఉంటే ఒక స్పూను, ఒకటే స్పూన్ మనం ఈ నెయ్యి వేసిన స్పూన్ అంత శనగపిండి కూడా వేసేసుకోవచ్చు. ఇలా నెయ్యి అయితే వేసామో బాగా పిండి రబ్ చేసుకోవాలి. ఈ పొడి పిండిని రబ్ చేయడం వల్ల టేస్టు పూర్తిగా మారిపోతుంది. మనం ఎంబటే ఇవన్నీ వేసి ఇట్లా అని అటు ఇటు అనేసి వాటర్ పోసి కలిపేసుకోవడం కాదు ముద్దలాగా. మనము ఓమను, నెయ్యి, సాల్ట్ వేసిన తర్వాత చేయితోటి ఊరికే రబ్ చేయాలి. పుట్నాల పౌడరు, బియ్యం పిండి ఇవన్నీ ఇలా కలపడం వల్లనే మురుకులు టేస్ట్ బాగుంటాయి. పిండి కలపడం కూడా వాటర్ కలపకూడదు. వాటర్ కలిపామంటే మనకు లైను చక్కగా రాదు, తెగిపోతూ ఉంటుంది, అంత ముద్దలు పడుతూ ఉంటుంది. మురుకుల పిండి కలుపుడు అంటే వాటర్ పోయడము, కలపడము, అని లేచి ఒత్తేయడమే కదా అని అనుకుంటారు. కానీ పిండి మంచిగా ముద్ద కొంచెము గట్టిగా ఉండేటట్టు కలుపుకోవాలి. మరీ లూజు కాదు, మరీ టైట్ కాదు. మనం ఇట్లా మామూలుగా కొంచెం ఇట్లా గట్టిగా నొక్కితే పావులకెళ్ళి పడేలాగా చూసేసుకోవాలి. ఇంక మరీ కొందరు అయితే చేయి నొప్పి పెడుతుందిలే అని బాగా లూజ్ కలుపుకుంటారు. లూజ్ కలపడం వల్ల మురుకు టేస్ట్ ఉండదు. కాలడం కూడా అంత ఎర్రగా తెల్లగా మంచిగా కాలదు. ఇంకా పిండి మనం చపాతీకి గోధుమ పిండి కలుపుకున్నట్టే కలుపుకోవాలి, మరీ లూజ్ కలపకూడదు. ఇంక ఈ పిండితోటి అయితే చాలా టేస్ట్ ఉంటుంది. అల్కగా మనకు తొందరగా మురుకులు ఇట్లా ఉత్తగానే పడిపోతాయి. కొంచెం పిండి మనకు గట్టిగా ఉన్నా కానీ పాలపొడి లాగా ఉంటుంది. ఈ పిండి ముద్ద పిసికినా కానీ మనకు పాలపొడి లాగా ఉంటుంది. అంత నున్నగా అంత మెత్తగా అనిపిస్తుంది. మనకు చపాతి పిండి కలిపినట్టు కలుపుకున్నామంటే అసలు పట్టుకుంటే ఎంత మృదువుగా ఉంటుందో, పాలపొడి నీళ్ళల్లో కలిపినట్టుగా. మనం ఏ స్నాక్స్ చేసినా కానీ పండుగలప్పుడు టేస్ట్ ఎందుకు రావంటే కలపడం సరిగ్గా కలపరు, మిక్స్ సరిగ్గా చెయ్యరు. అటు ఇటు మొత్తం అన్నీ వేస్తారు, స్పూన్ తోటి ఇట్లా అంటారు కొందరు అని వాటర్ పోసి ఆ స్పూన్ తోటే కొందరు కలుపుతారు. చేయి పెట్టి గట్టిగా మంచిగా అంతా కలిసేలాగా కలుపుకోరు. ఇక చూడండి పిండి అయితే ఎంత మంచిగా కనబడుతుందంటే అసలు నాకైతే పాలకోవలాగా అనిపించింది ఇట్లా పట్టుకోగానే ముద్ద అయినాక. ఇంక ఇలా ఉండాలి, మరీ లూజ్ ఉండకూడదు. వాటర్ అసలు తేమే కనబడద్దు. ఇలా మనకు పిండి ముద్ద బాగా గట్టిగా కాదు, బాగా నీళ్ళు కాదు. మంచిగా చపాతీ తాల్చేటప్పుడు ఎట్లుంటుంది అట్లనే కలుపుకోవాలి.
దాంతోటే మురుకు తేడా వస్తుంది. కలర్ మారిపోతుంది, టేస్ట్ మారిపోతుంది, అంత కాల్చేటప్పుడు కూడా అంత చిరాకు చిరాకు అనిపిస్తుంది. ఇంకా ఇలా నొక్కామంటే మనకు ఒకేసారి పెద్ద మురుకు పావుల పిండి అంతా అయిపోయేలాగా నొక్కేసుకోవచ్చు. పిల్లలు చిన్న చిన్న కావాలంటే ఒక గంట పైన ఒత్తేసి దాంట్లో ఆయిల్లో వేసేసుకోవచ్చు. మనము పెద్ద మంటే పెట్టాలి. ఎప్పుడు మురుకులు చేసినా కానీ చిన్న మంట అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే ఆ తేమ పిండి మొత్తం మనకు ఆయిల్లో తిప్పుతాం కదా, మనం గంట మీద తిప్పేసినా కానీ ఆయిల్లో తిప్పినా కానీ బాగా పచ్చి పిండి కదా, ఇంకా మనం ఫుల్ మంట పెట్టినా కానీ ఆ మంట వేడి మనకు ఆ తేమకు సరిపోతుంది. అదే చిన్న మంట పెట్టి ఇలా నొక్కారనుకో మురుకు గట్టిగా బండ అయిపోతుంది అన్నట్టు. ఇలా మనకు వేయగానే వేడి బాగా తాకిందనుకో గుల్లగా అయిపోతుంది మురుకు, ఇలా తేలిపోతూ ఉంటుంది. మనం ముందు వేసినప్పుడేమో బాగా మీద నురుగా పచ్చిదనం ఉండే కదా, మనకు కాలిన తర్వాత తేమంతా పోయిన తర్వాత ఇలా ఈజీగా తెలిసిపోతుంది. ఇక తీసేసుకోవడమే ఇలా అయిన తర్వాత. ఇవి బాగా ఎర్రగా ఉండవు. మనకు పుట్నాలతో చేసిన మురుకులు బాగా ఎర్రగా ఉండవు. ఎర్రగా ఇట్లా మన కాల్చినప్పుడు ఈ కలరే ఉంటుంది. మరి శనగపిండితో చేసిన వాటిలాగా ఉండదు. కాకపోతే నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది, మన నాలుకపైకి పోగానే కరిగిపోయేలాగా ఉంటుంది. మురుకులు చేసామంటే నువ్వులే ఉండాలి అని అనుకోకుండా ఒక్కసారి ఓన్లీ ఓమనే వేసి చేసి మీకు ఎలా వచ్చిందో టేస్ట్ ఎలా ఉన్నదో కామెంట్ పెట్టండి. మనం ఉత్త ఓమ వేసుకొని అయినా కానీ చేసుకోవచ్చు, టేస్ట్ బాగానే ఉంటుంది. ఎప్పటికీ నువ్వులే వేయాలి అనేది పెట్టుకోకుండా అప్పుడప్పుడు ఇలా ఓమ ఎక్కువ వేసి కూడా చేసుకుంటే పిల్లలకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా పండుగ వచ్చిందంటే రకరకాలు ఉంటాయి స్నాక్స్, ఒక్క రకం అని కాదు. మనం చూసామంటే ఎన్నో రకాలు, ఎన్నో వెరైటీసు. కొంచెం కష్టమైన పనులు ఉంటాయి, కొంచెం అల్కగా అయిపోయేటివి ఉంటాయి. ఇంకా దాంట్లో మన ఇంట్లో పనిని బట్టి వాతావరణాన్ని బట్టి అవి చూసుకొని చేసుకోవాలి. అల్కగా అయిపోయేదా, మనకు చేసేవాళ్ళు ఉన్నారా లేదా. ఇంకా సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలా జాగ్రత్తలు పాటించాలి. ఆయిల్ దగ్గర కానీ పిండి వంటల దగ్గర కానీ మనము చాలా జాగ్రత్తలు పాటించాలి. ఈ సంక్రాంతి పండుగ అప్పుడు పిండి వంటల సందడి బాగుంటుంది కాబట్టి మనము చూసి చేసేసుకోవాలి పనులు. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇలాంటి మురుకులు అయితే చాలా ఈజీగా ఉంటుంది. వాళ్ళు తినడానికి కూడా అల్కగా తినేస్తారు, ఇబ్బంది ఉండదు. చేసే వాళ్ళకి ఎన్ని కేజీలైనా అల్కగా చేసేసుకోవచ్చు. చిన్న గ్యాస్ మీదనైనా చేసేసుకోవచ్చు. పెద్ద పొయ్యి ఉండాలి, పెద్ద పొయ్యి పెట్టాలి అనేది ఏమి ఉండదు. ఇలాంటి మురుకులు మనం రోజు వంట చేసుకునే స్టవ్ మీద ఈజీగా కాలిపోతాయి. ఇంకా ఇలా ఎంత చక్కగా రెడీ అయిపోయినాయో చూడండి. ఇట్లా మనం ఓమేసి ఏది చేసినా కానీ పిల్లలు స్నాక్స్ అనగానే తప్పనిసరి తింటారు. అదే విడిగా ఓమ పెడితే తినరు. లైక్ చేయండి, షేర్ చేయండి.